హలో అండి, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేశానండి, అది మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను. నిన్న మా ఆడపడుచు మంచిర్యాల నుంచి వస్తున్నారనమాట. అయితే తనని పికప్ చేసుకోవడానికి మేము వెళ్ళాలి. మేము వెళ్ళడం లేట్ అయింది. సో తను అర్లీగా దిగిపోయారు కాబట్టి అక్కడ దగ్గరలో చేనేత ఎగ్జిబిషన్ ఒకటి ఉందనేసి నేను మీరు వచ్చే వరకు ఊరికే ఉండడం ఎందుకు, నేను లోపలికి వెళ్తే మీరు వచ్చేయనని కాల్ చేసి చెప్పారు. సో మేము వెళ్ళేసరికి తను ఆల్రెడీ లోపల ఉన్నారు, అందుకు నేను లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. ఇది కోట్ చౌరస్తాలో రాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో చేనేత వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టారండి. రియల్లీ అంటే నేను పర్సనల్లీ షాపింగ్ అసలు ఇష్టపడను. మ్యాక్సిమం నా షాపింగ్ అంతా మా చెల్లి వాళ్ళు, మా ఆడపడుచు వాళ్ళు తెస్తారు. నేను చాలా రేర్ అండి, చాలా అంటే చాలా రేర్. పండక్కి పిల్లల కోసం వెళ్ళడం తప్ప నాకు పర్సనల్గా షాపింగ్ అని అసలు నాకు ఇష్టం ఉండదు. అంత గంటలు షాపింగ్ చేయడం అంటే నాకు నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంట్రెస్ట్ చూపించాను, అసలు నేను వెళ్ళను. నిన్న అనుకోకుండా మాడపడుచు కోసం లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. బట్ రియల్లీ అండి, రియల్లీ ఎంత మంచి అంటే ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళవి చేనేత కంప్లీట్ హ్యాండ్లూమ్ అసలు ఎంత బాగున్నాయంటే లోపలికి వెళ్ళడం వల్ల డ్రెస్సెస్, పిల్లలకి డ్రెస్సెస్, శారీస్ తీసుకోవాల్సి వచ్చింది. వెంకటగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండి, మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ ఎంత బాగున్నాయంటే చాలా రీజనబుల్ కాస్ట్లో. నేను చాలా హైట్ ఉంటాను, నా హైట్కి ఎంతగా కంఫర్టబుల్ చున్నీస్ ఉన్నాయన్నమాట. చాలా పెద్దగా వచ్చాయి చున్నీస్. అసలు అవి ఎంత బాగున్నాయంటే నేను తీసుకున్నాను, 3-4 డ్రెస్సెస్ తీసుకున్నా. అసలు చాలా చాలా బాగున్నాయండి. ఒకవేళ మీరు కరీంనగర్ వాళ్ళు అవుతే మాత్రం తప్పకుండా వెళ్ళండి. జనరల్లీ ఇలాంటి ఎగ్జిబిషన్స్ అందరు ఇష్టపడరు, ఏముంటాయి కలెక్షన్స్ ఏముండవు అన్నట్టు వెళ్ళడానికి. నేను కూడా ఎన్నోసార్లు ఇగ్నోర్ చేశాను. ఆ ఏరియా నుంచి వెళ్ళి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు అనేసి నేను లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. బట్ నిన్న అనుకోకుండా వెళ్ళడం జరిగింది. కానీ రియల్లీ అండి చాలా చాలా బాగున్నాయి. మంచి హ్యాండ్లూమ్ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. బెడ్షీట్స్, కాటన్ శారీస్ అసలు సూపర్, మంచి క్లాసీ లుక్ ఉన్నాయండి అన్నీ. ఇప్పుడు నేను పట్టుకుంది బ్లౌజ్ అండి, బ్లౌజెస్ కూడా ఎంత క్లాసీ లుక్ ఉన్నాయంటే మంచి ఇలాంటివి చాలా ట్రెండ్ కూడా ఇప్పుడు ఇట్లాంటి బ్లౌజెస్. అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, అన్ని కలర్స్, మంచి మంచి డిజైన్స్. ఆ డిజైన్స్ కూడా చాలా నీట్గా, చాలా క్లాసీగా ఉన్నాయి. బ్లౌజ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు చాలా, నాకైతే చాలా నచ్చింది. అండ్ ఇక్కడ అన్ని హర్బ్స్ ఉన్నాయండి. నేను చాలా రోజుల తర్వాత ఈ పౌడర్స్ ఇవన్నీ చూశాను. ఇందులో ఛాయ పసుపు ఒకటి నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదేంటంటే మా చిన్నప్పుడు కూడా ఇప్పుడు అన్ని ఫేషియల్స్ అని, క్రీమ్స్ అని, అవ్వని ఇవ్వని వింటున్నాము, చూస్తున్నాము. బట్ నా చైల్డ్హుడ్లో నానమ్మ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఈ పసుపులో పాలమీగడ, పచ్చిపాలు అలాంటివి మిక్స్ చేసి పెట్టుకొని దాన్ని ఫేస్ ప్యాక్ లాగా చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు అసలు అలాంటివి ఏమీ లేవు. కానీ అవన్నీ నిన్న చూశాను నేను అక్కడ. షీకాకాయ్ అండ్ ఇండిగో పౌడర్, ఇంకా చాలా చాలా హర్బ్స్ ఉన్నాయి అన్నీ. దాంట్లో ఆ హర్బ్స్లో నాకు ఇంట్రెస్టింగ్గా నా చైల్డ్హుడ్ని గుర్తు చేసింది కుంకుడుకాయలండి. కుంకుడుకాయలు చిన్నప్పుడు మేము 3 సిస్టర్స్ అనమాట. మా ముగ్గురికి నానమ్మ కుంకుడుకాయలతో తలస్నానం చేయించేవాళ్ళు. నాకు ఇంకా గుర్తండి. కుంకుడుకాయ రసంతోనే హెడ్ బాత్ చేయించేవాళ్ళు. అది కళ్ళల్లోకి పోయి కళ్ళు రెడ్గా అయ్యి ఏడ్చి ఏం చేసినా కూడా అదే చేసేవాళ్ళు. అప్పుడు షాంపూస్ ఉన్నాయి, ఈవెన్ దో నానమ్మ కుంకుడుకాయలతోనే చేయించేవాళ్ళు. అండ్ ఇంకొకటి, ఏడుస్తుంటే తను ఏం చెప్పేవాళ్ళంటే కుంకుడుకాయ రసం కళ్ళల్లోకి వెళ్తే మంచిది, కళ్ళల్లో ఏదైనా డస్ట్ ఉన్నా కూడా క్లియర్ అవుతుందని చెప్పేవాళ్ళు అనమాట. చాలా అదొకటి, ఆ కుంకుడుకాయలది ఒకటి చాలా నాకు నా మెమరీస్ గుర్తు చేసింది అనమాట. ఇక్కడ టాప్స్ అండి, టాప్స్ కాటన్వి బాగున్నాయి డైలీ వేర్కి. మా పిల్లలు తీసుకున్నారు, వాళ్ళిద్దరు తీసుకున్నారు, నేహ జెస్సీ కూడా వచ్చారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. టాప్స్ బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాకు చాలా చాలా నచ్చినవి ఏంటంటే మంగళగిరి పట్టులో డ్రెస్ మెటీరియల్స్ అండి. అది 2 పీస్ ఉన్నాయి, 3 పీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను చూస్తున్నవి ఏంటంటే ఇవి కలంకారీ డిజైన్లో నైటీస్ అండ్ టాప్స్ అనమాట. చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా వీలైతే విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.